ఫ్రెండ్స్, గ్లోబల్ పొలిటికల్ పిక్చర్ మారుతోంది. నిన్నటి వరకు ఆయుధాల కోసం ప్రపంచ దేశాల వైపు చేతులు చాచిన భారతదేశం నేడు ప్రపంచానికే ఆయుధాల్ని సరఫరా చేసే స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా తన రక్షణ కోట అయిన పెంటగాన్ తలుపుల్ని భారత్ కోసం బార్లా తెరిచింది. అక్షరాల $850 బిలియన్ మార్కెట్. ఇది పాకిస్తాన్ వంటి దేశాల మొత్తం జీడీపీ కంటే 3 రెట్లు పెద్దది. ఈ ఒకే ఒక్క ఒప్పందంతో చైనా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు అమెరికా భారత్ను ఎందుకు ఎంచుకుంది? ఈ ఆర్థిక సర్జికల్ స్ట్రైక్ వెనుకున్న అసలు రహస్యమేంటి? భారత్ ఎలా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బాస్ కాబోతోంది? ఈ రోజు వీడియోలో మనం ఈ చారిత్రక పరిణామాన్ని లోతుగా విశ్లేషిద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఇప్పటి వరకు అమెరికా తన సైన్యానికి కావలసిన చిన్న సూది నుంచి పెద్ద యుద్ధ విమానం వరకు ప్రతిదీ తమ దేశంలోనే తయారు చేసుకునేది, లేదా బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అత్యంత సన్నిహిత నాటో మిత్రుల నుంచి మాత్రమే కొనుగోలు చేసేది. అమెరికాలో బై అమెరికన్ యాక్ట్ అనే కఠినమైన చట్టం ఉంది. దీని ప్రకారం విదేశీ కంపెనీలు పెంటగానికి వస్తువులను అమ్మడం అసాధ్యం. కానీ 2025లో కుదిరిన ఈ నయా ఒప్పందం ఆ గోడలన్నీ పడగొట్టింది. ఈ ఆర్డీపీ ఒప్పందం ప్రకారం భారతీయ కంపెనీల్ని అమెరికన్ కంపెనీలతో సమానంగా గుర్తిస్తారు. అంటే అమెరికా సైన్యానికి ఏదైనా రాడార్ లేదా చిప్ లేదా డ్రోన్ కావాలంటే మన దేశానికి చెందిన టాటా, మహీంద్రా లేదా ఏదైనా చిన్న డిఫెన్స్ స్టార్టప్ కంపెనీ కూడా టెండర్ వేయొచ్చు. అమెరికా రక్షణ బడ్జెట్ ఏడాదికి సుమారు 70 లక్షల కోట్ల రూపాయలు. ఈ భారీ సముద్రంలో ఇప్పుడు భారతీయ కంపెనీలు తమ వల వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక SOSA అంటే ఏంటో తెలుసా? రేపు ప్రపంచంలో ఏదైనా యుద్ధం వచ్చినా లేదా కరోనా వంటి మహమ్మారి వల్ల సరఫరాలు నిలిచిపోయినా అమెరికా తన కంపెనీని పిలిచి ముందు భారత్ ఆర్డర్స్ని పూర్తి చేయండి, మిగతా దేశాలు తర్వాత అని చెబుతుంది. ఇదే వాగ్దానం భారత్ కూడా అమెరికాకు చేసింది. ఇది భారత్ పట్ల అమెరికాకున్న నమ్మకానికి నిదర్శనం. ఫ్రెండ్స్, గత 3 దశాబ్దాలుగా చైనా ప్రపంచానికి ఫ్యాక్టరీలా మారింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. అమెరికా తన చైనా +1 వ్యూహంలో భాగంగా చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించుకుంటోంది. ఈ ఒప్పందం చైనా సప్లై చైన్పై నేరుగా చేసిన దాడి. చైనా తన అప్పుల ఊబి దౌత్యంతో దేశాల్ని లొంగదీసుకుంటుంటే భారత్ తన నాణ్యతతో మరియు నమ్మకంతో అమెరికా వంటి దేశాల్ని ఆకర్షిస్తోంది. అమెరికాకు తెలుసు, చైనా వస్తువులు చౌకగా ఉండవచ్చు, కానీ నమ్మదగ్గవి కావు. అందుకే రక్షణ వంటి సున్నితమైన విషయాల్లో అమెరికా ఇప్పుడు భారత్ వైపు మొగ్గు చూపుతోంది. దీనివల్ల చైనా ఆర్థిక వ్యవస్థకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. భారతీయ ఫ్యాక్టరీలు ఇప్పుడు పగలు రాత్రి అమెరికా కోసం పనిచేయబోతున్నాయి. భారత్ అమెరికాకు పెద్ద పెద్ద యుద్ధ విమానాలు అమ్ముతుందా అని మీరు అనుకోవచ్చు, కానీ అస్సలు అక్కడ లేదు. యుద్ధ విమానాల కంటే వాటికి కావలసిన చిన్న చిన్న స్పేర్ పార్ట్స్, సాఫ్ట్వేర్, నట్స్ మరియు బోల్ట్స్, ఎలక్ట్రానిక్ చిప్స్ మరియు సైనికులు వాడే ప్రత్యేక దుస్తుల మార్కెట్ చాలా పెద్దది. ఆలోచించండి, కాన్పూర్లో తయారైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, బెంగళూరులో తయారైన డ్రోన్ సాఫ్ట్వేర్ లేదా పూణేలో తయారైన మిసైల్ పార్ట్స్ ఇప్పుడు అమెరికన్ సైనికుల్ని రక్షించబోతున్నాయి. ఒక్కసారి పెంటగాన్ మీ వస్తువును కొనుగోలు చేసిందంటే ప్రపంచంలోని ఏ దేశం కూడా మీ నాణ్యతను శంకించదు. ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కి ఒక రాకెట్ బూస్టర్ లాంటిది. ఇప్పటివరకు కేవలం భారత సైన్యమిచ్చే టెండర్ల కోసం ఎదురుచూసిన మన కంపెనీలకి ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కస్టమర్ దొరికాడు. దీనివల్ల దేశంలో లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ ఒప్పందం మన పొరుగు దేశాల నిద్రని ఎలా హరిస్తుందో చూడండి. ఒకప్పుడు అమెరికాకు గారాబపు బిడ్డలా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా తన బద్ధశత్రువైన భారత్తో బిజినెస్ పార్ట్నర్గా మారడం చూసి తట్టుకోలేకపోతోంది. పాకిస్తాన్కు అమెరికా ఒకప్పుడు ఆయుధాల్ని భిక్షగా ఇచ్చేది, కానీ ఇప్పుడు భారత్ అదే అమెరికాకి ఆయుధాల్ని అమ్మే స్థాయికి చేరింది. మరోవైపు చైనాకిదే వ్యూహాత్మక ఓటమి. ఆసియాలో భారత్ తనని మించిపోకూడదని చైనా కోరుకుంది, కానీ అమెరికా తన సప్లై చైన్ని భారత్తో ముడిపెట్టడం ద్వారా చైనా లేకపోయినా ప్రపంచం నడుస్తుందని నిరూపించింది. లోక్హీడ్ మార్జిన్ లేదా బోయింగ్ వంటి కంపెనీలు తమ ఫ్యాక్టరీల్ని భారత్లో పెడితే చైనాకది మరణశాసనమే. ఈ ఒప్పందాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మనం 3 ముఖ్యమైన విషయాల్ని గమనించాలి. ఈ రక్షణ ఒప్పందాలకి పునాది ICET అంటే ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరియు అమెరికా NSA జేక్ సుల్లివన్ దీనిపై చాలా కాలంగా పనిచేశారు. ఇది కేవలం ఆయుధాల గురించి మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్ మరియు స్పేస్ టెక్నాలజీలో పరస్పర సహకారం గురించి కూడా. భారత్ ఇప్పటికే ఫిలిప్పీన్స్కి బ్రహ్మోస్ క్షిపణుల్ని ఎగుమతి చేస్తోంది. ఇది భారత్ ఒక ఎగుమతిదారుగా మారుతుంది అనడానికి తొలి సంకేతం. ఇప్పుడు అమెరికాతో ఈ ఒప్పందం కుదరడంతో ప్రపంచ దేశాలన్నీ భారతీయ ఆయుధాల కోసం క్యూ కట్టే అవకాశం ఉంది. గతంలో అమెరికా తన జెట్ ఇంజిన్ సాంకేతికతని ఎవరికీ ఇచ్చేది కాదు, కానీ ఇప్పుడు భారత తేజస్ విమానాల కోసం F414 ఇంజన్స్ని
భారత్లోనే తయారు చేయడానికి అంగీకరించింది. ఇది 100% టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఈ స్థాయి సహకారం కేవలం అత్యంత నమ్మకమైన మిత్రుల మధ్య ఉంటుంది. కొంతమంది విమర్శకులు అడగచ్చు, మనం అమెరికాపై ఎక్కువగా ఆధారపడుతున్నామా, దీనివల్ల మన స్వతంత్రత దెబ్బతింటుందా అని. కానీ వాస్తవం దీనికి విరుద్ధం. దీన్ని ఇంటర్ డిపెండెన్స్ అంటారు. అంటే మనం అమెరికా వస్తువుల్ని కొనుగోలు చేయడం మాత్రమే కాదు, వారు కూడా మన విడిభాగాలపై ఆధారపడేలా చేయడం. ఒకవేళ రేపు అమెరికా మనపై ఏదైనా ఒత్తిడి తేవాలని చూస్తే వారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే భారత్ గనక స్పేర్ పార్ట్స్ సరఫరా నిలిపేస్తే వారి యుద్ధ విమానాలు నేలపైనే ఉండిపోతాయి. ఇది 2025 నాటి కొత్త భారతం. మనం కేవలం స్నేహం చేయడమే కాదు, అవతలి వారి బలహీనతను కూడా మన చేతుల్లో ఉంచుకుంటున్నాం. ఫిబ్రవరి 2025లో ప్రధాని మోదీ మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన భేటీ ఈ ఒప్పందానికి తుదిరూపం ఇచ్చింది. భారత్ ఇప్పుడు అమెరికాకు కేవలం ఒక మార్కెట్ కాదు, ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ అని ట్రంప్ ప్రకటించారు. నాటో దేశాలకిచ్చే అన్ని సౌకర్యాల్ని భారత్ కూడా వర్తింపజేయడం ఒక గొప్ప దౌత్య విజయం. మనం ఐటీ ఇంజనీర్స్తో ప్రపంచాన్ని ఎలా ఏలామో, ఇప్పుడు భారతీయ ఆయుధాలతో ప్రపంచ భద్రతను రక్షించబోతున్నాం. మేడ్ ఇన్ ఇండియా ముద్ర ఉన్న ఆయుధాలు ఇప్పుడు ప్రపంచ దేశాల సైన్యాల్లో కనిపిస్తాయి. ఫ్రెండ్స్, $850 బిలియన్ ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇది కేవలం డబ్బు గురించి కాదు, ఇది భారతదేశ సార్వభౌమత్వం మరియు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. చైనా గోడలు బద్దలవుతున్నాయి, పాకిస్తాన్ కుట్రలు మట్టిలో కలుస్తున్నాయి. ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారత్ ఇప్పుడు ప్రపంచ అగ్రగామిగా ఎదుగుతోంది. మిత్రులారా, ఈ ఒప్పందం వల్ల లాభపడేది కేవలం టాటా, రిలయన్స్ వంటి బడా సంస్థలు మాత్రమే కాదు. అసలైన విప్లవం మన దేశంలోని డిఫెన్స్ స్టార్టప్స్ ద్వారా రాబోతోంది. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఐడిఈఎక్స్ అంటే ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనే పథకం ద్వారా వేలాది మంది యువ ఇంజనీర్లు ఇప్పుడు వినూత్నమైన ఆయుధాలు తయారు చేస్తున్నారు. ఆలోచించండి, గతంలో ఒక డ్రోన్ కావాలంటే మనం ఇస్రాయేల్ వైపు చూసేవాళ్లం. కానీ నేడు బెంగళూరు లేదా హైదరాబాద్లోని ఒక చిన్న గదిలో మొదలైన స్టార్టప్ కంపెనీలు ప్రపంచంలోనే అత్యుత్తమ సర్వేలెన్స్ డ్రోన్స్ని తయారు చేస్తున్నాయి. అమెరికా ఇప్పుడు ఇటువంటి అధునాతన మరియు తక్కువ ఖర్చుతో కూడిన టెక్నాలజీ కోసం ఎదురు చూస్తోంది. మన దేశంలో తయారయ్యే అండర్ వాటర్ డ్రోన్స్ మరియు ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఇప్పుడు అమెరికా రక్షణ వ్యవస్థలో భాగం కాబోతున్నాయి. ఇది మన యువత మేధస్సుకి ప్రపంచం ఇచ్చే అతిపెద్ద గుర్తింపు. ఈ ఒప్పందం వల్ల భారతదేశంలోని 2 ప్రధాన ప్రాంతాలు గ్లోబల్ మ్యాప్లోకి రాబోతున్నాయి. అవే ఉత్తరప్రదేశ్ మరియు తమిళనాడులోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లు. ఇక్కడ నిర్మిస్తున్న ఫ్యాక్టరీలు కేవలం భారత సైన్యం కోసమే అనుకుంటే పొరపాటే. అమెరికా సైన్యానికి కావలసిన హెలికాప్టర్ విడిభాగాలు, యుద్ధ ట్యాంకుల ఇంజన్లు మరియు సెమీకండక్టర్ చిప్స్ ఈ కారిడార్స్లోనే తయారు కాబోతున్నాయి. ఉదాహరణకు తమిళనాడులోని కోయంబత్తూర్ లేదా హోసూరు ప్రాంతాల్లో ఉన్న చిన్న తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలు ఇప్పుడు నేరుగా వాషింగ్టన్లోని పెంటగాన్కి సరుకు పంపే స్థాయికి ఎదుగుతాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడమే కాకుండా స్థానిక యువతకు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ప్రపంచస్థాయి ఉద్యోగాలు లభిస్తాయి. ఇది లోకల్ టు గ్లోబల్ నినాదానికి అసలైన అర్థం. ఈ ఒప్పందంతో భారత్కు దక్కిన మరో అరుదైన గౌరవం ఏంటంటే అమెరికా రక్షణ మార్కెట్లో భారత్ని ఒక క్వాలిఫైయింగ్ కంట్రీగా గుర్తించడం. ఈ హోదా ఇప్పటివరకు కేవలం కెనడా, బ్రిటన్, జర్మనీ మరియు ఇస్రాయెల్ వంటి అత్యంత సన్నిహిత మిత్రదేశాలకు మాత్రమే ఉంది. ఈ హోదా ఉండడం వల్ల భారతీయ ఉత్పత్తులపై ఉన్న అనేక రకాల పన్నులు మరియు ఆంక్షల్ని అమెరికా తొలగిస్తుంది. అంటే భారతీయ కంపెనీలు అమెరికా కంపెనీలతో పోటీ పడుతూ తక్కువ ధరకే నాణ్యమైన వస్తువుల్ని అందించగలవు. ఇది చైనా వస్తువుల్ని అమెరికా మార్కెట్ నుంచి పూర్తిగా వెళ్లగొట్టడానికి భారత్కు దక్కిన ఒక గోల్డెన్ టికెట్. చైనా అప్పులిచ్చి దేశాల్ని లొంగదీసుకుంటే భారత్ అవకాశాలను కల్పించి ప్రపంచాన్ని గెలుచుకుంటోంది. భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్గా మారాలనే లక్ష్యంలో ఈ రక్షణ ఒప్పందం ఒక బలమైన పునాది. మనం కేవలం సాఫ్ట్వేర్ ఎగుమతి చేసే దేశం నుంచి ప్రపంచానికి రక్షణ కవచంగా నిలిచే హార్డ్వేర్ ఎగుమతిదారుగా మారుతున్నాం. రానున్న రోజుల్లో భారత్ చరిత్ర సృష్టించబోతున్నాం. మీకేమనిపిస్తోంది? భారతీయ కంపెనీలు అమెరికా యొక్క కఠినమైన నాణ్యత ప్రమాణాల్ని అందుకోగలవా? భారత్ నిజంగా చైనాని పక్కన నెట్టి ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుందా? మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్సులో తప్పకుండా రాయండి.